వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. వ్యాధి రాకముందే దానిని గుర్తించి వ్యాధిని నివారించడం తమ ప్రధాన ఉద్దేశమని రియల్ బూమ్ సర్వీసెస్ సంస్థ ఎండి దూపిశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. గుంటూరులోని రియల్ బూమ్ సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నాడు రియల్ హెల్త్ కేర్ సర్వీస్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కావాల్సిన 99 రకాల సేవలను అందించడమే తమ రియల్ బూమ్ సర్వీసెస్ లక్ష్యమని, అందులో భాగంగా రియల్ హెల్త్ కేర్ సర్వీస్ ను ప్రారంభించామని చెప్పారు. ఇంకా అనేక రకాల సర్వీసులను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు దూపిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాస్త్రవేత్త సుందర్ రామయ్య, అతిథులుగా డాక్టర్ శిల్పా సుందర్, నెంబర్ వన్ న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు, అడ్మిన్ డైరెక్టర్ అనితా చౌదరి, రియల్ భూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులకి మా హృదయపూర్వక రియల్ భూమ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ రియల్ భూమ్ హెల్త్ క్లినిక్స్ అన్నది మా 99 సర్వీసుల్లో ఇదొక భాగం అండి. టోటల్గా మా రియల్ భూమ్ A to Z సర్వీసెస్ అనేది మనిషికి అవసరమైన అన్ని రకాల సర్వీసుల్ని, అదే రకంగా కన్జ్యూమర్ గూడ్స్ని, అదే రకంగా టోటల్ ఒక మనిషి గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ తీర్చడమే ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ రియల్ భూమ్ హెల్త్ సర్వీసెస్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈ హెల్త్ సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి గల ప్రధాన కారణం, ఈ మెడికల్ ఫీల్డ్లో చాలా వరకు సరైన సేవలు అందక, లేకపోతే సరైన సమాచారం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది డబ్బు కూడా చాలా వెచ్చించినా కూడా ప్రయోజనం లేకుండా పోతూ ఉంది. దానికి గాను మనం ఎంచుకున్న మార్గం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే జబ్బు వచ్చిన తర్వాత దానికి వైద్యం చేయించుకునే కంటే జబ్బు రాకముందే మనం కేర్గా ఉంటే మనం ఎంతో మన లైఫ్ స్టైల్ని, ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ని, క్వాలిటీ లైఫ్ స్టైల్ని మనం సాధించుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం ఒక 100 మన టార్గెట్గా పెట్టుకున్నాం ఈ హెల్త్ క్లినిక్స్ని. మొట్టమొదటిది మన గుంటూరు జిల్లాలో గుంటూరు లక్ష్మీపురంలో స్టార్ట్ చేయటం అయింది. ఇదే రకంగా రాబోయే రోజుల్లో ఒక 100 సర్వీస్ సెంటర్స్ అయితే ఒక సంవత్సర కాలంలో మేము ప్రారంభించడానికి ప్లాన్ చేశాము. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది. నేను దానికి ముఖ్య కారణం మా దూపిశెట్టి శ్రీనివాసరావు గారి గురించి 2 విషయాలు చెప్పాలి ఈ సందర్భంగా. మరి ఆయన అందరూ ఒక రకంగా ఆలోచిస్తుంటే తన స్వార్థం కోసం, తను బాగుపడటం కోసం, తన కుటుంబం కోసం ఆలోచిస్తూ జనరల్గా వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా కానీ. వీరి ఆలోచన ఏంటంటే అందరూ బాగుండాలి, నేను చేసే పని వలన నాకు ₹1 వస్తే 90 పైసలు అందరికీ పంచాలి, నాకు 10 పైసలు చాలనే మనస్తత్వం అయింది. నేను చాలాసార్లు చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదండి, మీరు ఇట్లా ఆలోచిస్తూనే ఉంటారు కానీ జనం అట్లా లేరు. ఇవాళ నాకేమొస్తుంది, ఈయన దగ్గర నుంచి ఉపయోగపడి వెళ్ళిపోదాం అనేవాళ్ళు ఉంటారు కానీ అని చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు ఈసారి అద్భుతంగా గుంటూరులో మరి గత 2 సంవత్సరాలుగా రియల్ భూమ్ అనే సంస్థని స్థాపించడమే కాకుండా మరి ఇప్పుడు చెప్తున్నారు, నేను విన్నాను, ఇప్పుడు 1,00,000 మంది పైగా దీంట్లో సభ్యులుగా రావడం అనేది ఒకసారి గట్టిగా మనందరం వారిని అభినందించాలి. సభాయన్ మహా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ రియల్ భూమ్ సంస్థ యొక్క విషయాల్ని తెలుసుకోవడానికి వచ్చిన అందరికీ కూడా నేను మీ అందరికీ ఒకసారి గ్రాండ్ వెల్కమ్ చెప్తా ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ మనం ఈరోజు హెల్త్ సర్వీస్ అంటున్నాం, రియల్ ఎస్టేట్ సర్వీస్ అంటున్నాం, అలాగే మనిషి యొక్క జీవనాన్ని మెకానికల్ లైఫ్లోకి తీసుకెళ్ళిపోయి, ఇంజిన్ అయితేనేమో దానికి ఏం తెలియదు కదా, దాని ఇష్టం వచ్చినట్టు అది పని చేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే మనిషి ఫిజికల్ లైఫ్ని మెకానికల్ లైఫ్కి అంకితం చేస్తూ ఉన్నాం. ఎవరిని? మనందరం ఎవరికి వాళ్ళమే. సో కాబట్టి ఈ లైఫ్ ఇలా పొడిగించేటప్పుడు మన జీవనయానం ఎక్కడికి వెళ్తూ ఉంది, మన ప్రయాణం ఎక్కడికి వెళ్తూ ఉంది,
ఎందుకు ఇన్ని రకాల సర్వీసులు మనందరికీ అవసరం అవుతున్నాయి అనే విషయాన్ని కూడా మీ అందరికీ కొంచెం సుముఖంగా తెలియజేసే పరిస్థితి అయితే అవసరం అంటే ఇప్పుడు వచ్చింది. సో దాన్ని మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎందుకు వచ్చినాయి? మనం లైఫ్ స్టైల్ మార్చుకున్నాం. ఈ డిసీజెస్ మన తాత ముత్తాతలకి ఎందుకు రాలేదు? వాళ్ళకి ఇలాంటి లైఫ్ స్టైల్స్ లేవు. కాబట్టి ఏదైతే భౌతికమైన మార్పులు మనకి జీవనయానంలో వచ్చినాయో వాటన్నిటినీ మళ్ళా మనం తిరిగి సరిదిద్దుకోగలిగినా, లేకపోతే ఆ మార్పుని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోగలిగినా ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా జీవించగలుగుతాడు అనేది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.